బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా బీరంగూడలో జరిగిన యువకుడి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రేమిస్తున్నాడని తెలిసి యువకుడిని యువతి ఇంటి వారు ఇంటికి పిలిచి హత్య చేశారనే ప్రచారం జరుగుతుంది. శ్రవణ్ సాయి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన పటాన్చెరు ఏరియా డాక్టర్ చంద్రశేఖర్ కీలక వివరాలు వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు డెడ్ బాడీ వచ్చిందని, సాయంత్రం 5 గంటలకు పోస్ట్ మార్టం ప్రారంభించినట్లు తెలిపారు. శ్రవణ్ సాయి ఒంటిపై చిన్న చిన్న గీతలు ఉన్నప్పటికీ శరీరంపై ఎక్కడా రక్తస్రావం కనిపించలేదని స్పష్టం చేశారు. అయితే తలకి బలమైన గాయం కావడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిందని, అదే మరణానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. బ్యాట్తో కుట్టారా లేక గోడకు కుట్టారా అనే విషయం పోస్ట్ మార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుందని, దానికి కొంత సమయం పడుతుందని అంటున్న డాక్టర్ చంద్రశేఖర్తో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. బీరంగూడ శ్రవణ్ సాయి హత్య కేసుకి సంబంధించి పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, బాడీ ఏ టైంకి వచ్చింది, ఎన్ని గంటలకి పోస్ట్ మార్టం పూర్తయింది? నాకు మా సూపరింటెండెంట్ చెప్పాడు అరౌండ్ 2-2:30కి అట్లా పోస్ట్ మార్టం ఉందని చెప్పాడు యాక్చువల్గా. కానీ మా పోలీస్ వాళ్ళు ఇంక్వెస్ట్ అని పంచనామా అంటారు కదా, తీసుకొచ్చింది అరౌండ్ నాకు 4:30 to 5 మధ్యలో చెప్పారన్నమాట. ఇలా ఉంది ఈ కేసు, ఇలా శ్రవణ్ సాయి అని పోస్ట్ మార్టం చేయాలని. సో వాళ్ళు బ్రీఫ్ చేశారు కొద్దిగా ఇది కేసు. తర్వాత మేము పోస్ట్ మార్టం అరౌండ్ 5 to 5:30 మధ్యలో స్టార్ట్ చేసాము. నార్మల్గా ఫైండింగ్స్ అని రాసుకున్నాము, వాట్ ఎవర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఫైండింగ్స్ ఉన్నాయని రాసుకున్నాము. అవి ఇంకా మీకు తర్వాత దాంతోపాటు కొద్దిగా విజరా ఉంటుంది కదా మనకు, అవి కూడా కలెక్ట్ చేసుకున్నాము. సో అది ఫారెన్సిక్ ఎక్స్పర్ట్తో హెల్ప్తో ఇంకా మనకు యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట. ఇంకా క్లూ డయాగ్నోసిస్కి ఏంటి, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్ అని ఇంకా క్లియర్ తెలుస్తుంది అన్నమాట. అది శ్రవణ్ సాయి డెడ్ బాడీ మీద ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి, ఎలాంటి గాయాలు ఉన్నాయి? ఎక్కువ గాయాలని చెప్తే మనకు సూపర్ఫిషియల్గా కనిపించేది బ్యాక్ ఉంది, చిన్న చిన్న గాయాలు చేతికి ఉన్నాయి. యాక్చువల్గా చూస్తుంటే మనకు అంత పెద్ద సీరియస్ ఇంజరీస్ ఏమి అనిపించలేదు. యాక్చువల్గా హెడ్ ఇంజరీ కూడా లైట్గా ఉంది, మనకు పైన హెడ్ ఇంజరీ కూడా ఉంది, కానీ బయటికి ఎక్స్టర్నల్ బ్లీడింగ్ అయితే ఏం కనిపించలేదు. ఫర్దర్గా మేము పోస్ట్ మార్టం చేస్తూ ఉంటే కొన్ని ఫైండింగ్స్ కనిపించాయి, అవి నోట్ చేసుకున్నాము. సో ఫైండింగ్స్తో పాటు మనము ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఒకసారి వెయిట్ చేయాలి, దాని రిపోర్ట్స్ ఏమొస్తాయో చూసాక మనకు కన్ఫర్మేషన్ కాజ్ ఆఫ్ డెత్ అని తెలుస్తుంది మనకు. అంటే మీరు పోస్ట్ మార్టం చేసేటప్పుడు తన శరీరం మీద ఉన్నటువంటి గాయాలను చూస్తే ఎలాంటి ఆయుధాలతో గాయాలు చేస్తే అలా అయి ఉండొచ్చు? గాయాలు అంటే జనరల్గా దాంట్లో మనకు సపోజ్ హెడ్ ఇంజరీ అనుకోండి, మనకు కట్ ఇంజరీస్ కానీ ఏం లేదు, ఓన్లీ కొద్ది స్వెల్లింగ్ ఉందని ఏదైనా బ్లంట్ వెపన్ అట్లా ఉండొచ్చు. బ్లంట్ వెపన్తో అట్లా ఏమంటారు అసాల్ట్ అవుతా కూడా జనరల్గా అట్లా ఇంజరీస్ ఉంటాయి. చిన్న చిన్న సూపర్ఫిషియల్ ఇంజరీస్ కూడా ఉన్నాయి, చిన్న రాసుకపోవడం అట్లా అంటారు కదా, అట్లా చిన్న చిన్న ఇంజరీస్ ఉన్నాయి. సో ఏదైనా షార్ప్ వెపన్ అయితే లేదండి, బ్లంట్ వెపనే ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ అయితే ఉంటుంది. ఇలాంటి దాడి వల్ల శ్రవణ్ సాయి ఎన్ని గంటల్లో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది? జనరల్గా మనకు ఎలాంటి సూపర్ఫిషియల్ ఇంజరీస్ చూస్తుంటే మనకు వెరీ రేర్ కేసెస్ ఇట్లా అవుతుంటాయి, కానీ హెడ్ ఇంజరీ కూడా మనకు ఎక్కువ కనిపించలేదు అసలు చెప్పాలంటే. కానీ కొంతమందికి ఇలా అవుతుంది, ఏమైనా హెడ్ ఇంజరీ అయినప్పుడు మనకు సూపర్ఫిషియల్ ఏం కనిపించకపోయినా లోపల బ్లీడింగ్ ఇంట్రాక్రీనియల్ బ్లీడింగ్ అయి ఉంటుంది. ఇలాంటి కేసెస్లో మనకు స్లోగా బ్లీడ్ లీక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు తగిలిన వెంటనే కొంతమందికి సివియారిటీ ఎక్కువ ఉందనుకోండి, అది తొందరగా బ్లడ్ లీక్ అయిపోతుంది బ్రెయిన్లో. ఒకవేళ మోడరేట్ సివియారిటీ ఉందనుకోండి, ఆ సివియారిటీ స్లోగా బ్రెయిన్లో బ్లడ్ లీక్ అవుతూ ఉంటుంది స్లోగా. సో ఎట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం ఆ బ్లడ్ ఎక్కువైపోయి బ్రెయిన్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. దట్ కాసెస్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతాయి అన్నమాట. దాని తర్వాత అన్కాన్షియస్ అయిపోతారు. ఇట్ విల్ టేక్ టైం అన్నమాట కొన్ని కేసెస్లో. సో ఐ సస్పెక్ట్ ఈ కేసెస్లో కూడా అలానే అయ్యి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. శ్రవణ్ సాయి ఒంటి మీద చిన్న చిన్న గాయాలతో పాటు వెనుక సైడ్ గాయాలు కూడా ఉన్నాయి కదా, మేజర్గా ఏ గాయం వల్ల తను చనిపోయి ఉంటాడు? ఐ ఫీల్ ఇట్ ఈస్ అన్ హెడ్ ఇంజరీ అండి. హెడ్ ఇంజరీ వాట్ ఫైండింగ్స్ ఏం చెక్ చేశానో ఆ ఫైండింగ్స్ ప్రకారం ఐ ఫీల్ ఇట్ ఈస్ అన్ హెడ్ ఇంజరీ. అంటే మీకు పోలీసులు ఏమైనా సరే ఈ కేసుకి సంబంధించి ముందస్తుగా ఎక్కడెక్కడ ఇంజూరీ అయ్యాయి, ఎలాంటివి ఏమన్నా అలాంటి రిపోర్ట్ ఏమన్నా ఇస్తారా? అలాంటి ఇంజరీ వాళ్ళు ఏమి ఇవ్వరండి, జస్ట్ వాళ్ళ సీనియర్ చెప్తారు, సో అండ్ సో ఇలా అయింది, సో అండ్ సో బాడీ ఇట్లా వేరే అటెండర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తారు. అంతేగాని మాకు క్రైమ్ సీన్ కానీ ఇవి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయరు. జస్ట్ మనకు వీఆర్ కన్సర్న్ విత్ ఓన్లీ బాడీ ఎట్లా ఉంది, దాన్ని మన ఇంజరీస్ ఎలా ఉన్నాయి
ఆ ఇంజురీస్తో మనకేం క్లూస్ దొరుకుతాయి. దాంతోపాటు మనము ఐ ఎట్లా ఉంది, నోజ్ ఎట్లా ఉంది, ఇవి చూసుకుంటాం ఫైండింగ్స్తో. సో దట్ మనకు న్యాచురల్ కాజ్ ఆఫ్ డెత్ ఎలాంటి కాజ్ ఆఫ్ డెత్ అనేది ఒక ఐడియా వస్తుంది అన్నమాట. జరిగినటువంటి ఘటన బీరంగూడలో శ్రవణ్ సాయిని చనిపోయిన వెంటనే కూడా హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత పోస్ట్ మార్టంకి కొంత టైం పట్టింది. రిపోర్ట్స్ కూడా రావాల్సింది. తన శరీర భాగాల మీద అక్కడక్కడ గీతలు మాత్రమే ఉన్నాయి, పెద్ద ఇంజూరీస్ లేదు. ఏదైతే హెడ్కి తాకినటువంటి ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల తను చనిపోయారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది, ఫోరెన్సిక్ కూడా పంపించాము రిపోర్ట్స్ అని చెప్పేసి డాక్టర్ చంద్రశేఖర్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, బీరంగూడ.